హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు అయితే మనం గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ డిస్కషన్ చేసే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా వీలైనంత మందికి షేర్ అవుతుంది. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, డైరెక్ట్గా అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1 by 1 పాయింట్స్ అయితే డిస్కషన్ చేద్దాం. రోస్టర్ పాయింట్ కేసు అప్డేట్. ఈరోజు రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం. ఈరోజు అనగా April 22 అయితే మనకి హీరింగ్ ఉండడం జరిగింది. సో ఈరోజు మనకు హీరింగ్కి వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఆల్రెడీ మార్నింగ్ 10:30 ఆ టైంలో మన పిటిషనర్ తరపు లాయర్ గారు జడ్జి గారిని కోరడం జరిగింది అన్నమాట. లంచ్ మోషన్లో అలౌ చేయండి, మా వాదనలు వినండి అని అడగడం జరిగింది. బట్ జడ్జి గారు వచ్చేసి అర్జెంట్ కేసెస్ ఓవరాల్గా ఈరోజు వచ్చేసి 82 కౌంట్ నెంబర్ 82 ఉండడం జరిగింది. సో అవి కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ టైం ఉంటే చూద్దామని చెప్పడం జరిగింది అనమాట. 82 అనేది చాలా బిగ్ నెంబరు. సో అవి కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. సో ఈరోజు మనకు వాదనలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది ఈరోజు అప్డేట్. ఇన్ కేస్ మన లాయర్స్ గారు ఈరోజు మళ్ళీ 4:30కి కూడా అక్కడికి వెళ్తామని చెప్పడం జరిగింది జడ్జి గారిని అడగడానికి. రేపైనా మనది హీరింగ్కి వచ్చే అవకాశం ఇవ్వమని చెప్పేసి, రేపైనా ఛాన్స్ ఇవ్వమని వాదనలు వినిపించడానికి అని చెప్పేసి అడగడానికి వెళ్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఇదే కానీ జరిగితే రేపైతే మనకు మళ్ళీ హీరింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇది రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి ఈరోజు హీరింగ్కు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1:2 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పిటిషన్లు దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే రోస్టర్ పాయింట్ కేసులోకి, అంటే ఏదైతే ఇప్పుడు ఓవరాల్గా 11 పిటిషన్స్ ఉన్నాయో ఆ రోస్టర్ పాయింట్ కేసులోకి ఒక సీనియర్ లాయర్ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానిలో నిజం ఎంత, ఆ లాయర్ గారు ఎవరు, ఆ లాయర్ గారి బలం ఎంత అనేది దాని గురించి, లాయర్ గారి సక్సెస్ రేట్ గురించి ఒకసారి అయితే మాట్లాడదాము. 1:2 సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్, అది థర్డ్ డిస్కషన్ చేద్దాం. ఒకసారి రోస్టర్ పాయింట్ కేసులోకి సీనియర్ లాయర్ గారు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒకసారి దీని గురించి కంప్లీట్ డిస్కషన్ చేద్దాం. మనకైతే ఇప్పటి 11 పిటిషన్స్ ఉన్నాయి కదా. 11 పిటిషన్స్కు ఓవరాల్గా 6 మెంబర్స్ లాయర్ అయితే ఉండడం జరిగిందనమాట, లాయర్స్. ఇప్పుడు కొత్తగా 12వ పిటిషన్ అయితే వేయబోతున్నారు, ఫైల్ చేయబోతున్నారు అనమాట. దానికి సంబంధించి మనకు లాయర్ గారు ఎవరు అంటే మనకు ఒక సీనియర్ లాయరు వీరారెడ్డి సార్ గారిని అయితే నియమించుకోవడం జరిగింది. సార్ అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ సీనియర్ లాయర్ గారు. సో సార్ ఎప్పుడైతే రోస్టర్ పాయింట్ కేసులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి మన వాళ్ళకైతే ఒక నూతన ఉత్తేజం అయితే కలిగింది. అభ్యర్థులకు ఈ కేసు ఎలా మలుపు తిరగబోతుంది అనే ఒక ఆసక్తి అయితే ఈ గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఉందన్నమాట. ఈ రోస్టర్ పాయింట్ కేసు విషయంలో అభ్యర్థులు అయితే ఏం జరుగుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మనకు సీనియర్ లాయర్ గారు ఎంట్రీ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని మరింత ఆసక్తి అయితే నెలకొని ఉన్నది. సో ఇప్పటికైతే మనకు ఓవరాల్గా మొత్తం 12 పిటిషన్లు సార్ వేసే పిటిషన్తో కలిపి లాయర్స్ వచ్చేసి మనకు 7 మెంబర్స్ అవుతారు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఒక 6 మెంబర్స్ ఉండడం జరిగింది, కొత్తగా సార్ యాడ్ అవుతున్నారు. సో 12 పిటిషన్స్, 7 మెంబర్స్ లాయర్స్ మన రోస్టర్ పాయింట్ కేసు మిస్టేక్స్ మీద వాదించనున్నారు అనమాట. ఆల్రెడీ 3 మెంబర్స్ అయితే వాదనలు వినిపించడం జరిగింది. సో వీరందరికీ కొంత బలాన్ని చేకూరుస్తూ ఒక సీనియర్ లాయర్ గారిని అయితే మన వాళ్ళు తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇది రోస్టర్ పాయింట్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. అలాగే 1:2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయంలో నిజం ఎంత ఉంది అనే దాని గురించి కూడా ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం. ఆ పిటిషన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే 1:2 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు కూడా నోటిఫికేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మనకున్నట్లు సమాచారం. ఇది కేవలం మన అభిప్రాయం మాత్రమే. మనకు దొరికినటువంటి సమాచారం మేరకు మనమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇది కేవలం మన వ్యక్తిగత అభిప్రాయంతో పాటు మనకు ఉన్నటువంటి సమాచారం మాత్రమే అనమాట. సో వారు అయితే ఈ రోస్టర్ పాయింట్ కేసు ఏదైతే ఉందో నోటిఫికేషన్ దాన్ని త్వరితగతిగా పూర్తి చేయమని చెప్పేసి వారు కూడా ఒక సీనియర్ మోస్ట్ లాయర్ గారితో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు, ఆ పేరు ఏంటి అనేది ఇంకా ఎవరికి మెన్షన్ చేయలేదు. సో వారు కూడా వేయనున్నట్లు సమాచారం అనమాట, పిటిషన్ వేయనున్నట్లు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ రోస్టర్ పాయింట్ కేసు, ఈ నోటిఫికేషన్, ఇవన్నీ ఏం జరగబోతుంది అనే విషయము అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే నెలకొని ఉన్నది. అలాగే ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని పిటిషన్లు వేసినా ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ నిర్ణయం అయితే మన కోర్టుదే కాబట్టి, తుది నిర్ణయం కోర్టుదే కాబట్టి అందరూ ఫైనల్ జడ్జిమెంట్ కోసం అయితే వేచి చూడక తప్పదనమాట, ఏది ఏమైనప్పటికీ కూడా. సో ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మనం ఏమనుకున్నా కానీ
ఇప్పటికీ ఎన్ని హీరింగ్స్ జరిగినా కానీ పిటిషనర్ తరఫున అవి మన వైపు ఉన్నాయనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ అనగా గవర్నమెంట్ మరియు ఏజీ గారు ఎప్పుడైతే వారి వాదనలు వినిపించిన తర్వాతనే మనకైతే ఒక ఫైనల్ డెసిషన్కి అయితే మనం రాగలుగుతాం అనమాట. ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం అయితే కలిగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఎంతవరకు చూసినా మన వైపు ఉన్నట్లే అనిపిస్తుంది, ఒక సైడ్ పిటిషన్స్ కాబట్టి. 2 సైడ్లు పిటిషన్స్ విన్న తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఒక 2-3 హీరింగుల తర్వాత అయితే మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ వారికి అయితే ఛాన్స్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట. వారి వాదనలు వినడానికి పిటిషనర్ తరపున వాదనలు ఒక 3-4 హీరింగ్లు అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్ లోపు ఈ కేసు మీద బోత్ సైడ్ వాదనలు కంప్లీట్ అయ్యి ఫైనల్ జడ్జిమెంట్ వస్తే అభ్యర్థులకు అయితే కొంత లబ్ధి అయితే చేకూరుతుందనమాట. ఇటు ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు, సెలెక్ట్ కాని అభ్యర్థులు ఇద్దరైతే ఒక కొంత లబ్ధి అయితే చేకూరుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ వస్తుంది, సెలెక్ట్ కాని అభ్యర్థులు నెక్స్ట్ ఏదైనా దేనికైనా ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇన్ కేసు మనకు సమ్మర్ హాలిడేస్ లోపు కానీ ఈ కేసు అవ్వలేదు అంటే ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ అనమాట 45 డేస్ తర్వాత మనకి ఈ కేసు అయితే మళ్ళీ ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి స్పీడ్ అప్పుడు కొంత తగ్గిపోవచ్చు అనమాట, అంటే డిలే ఆఫ్ ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ తుది నిర్ణయం అనేది కోర్టుదే కాబట్టి అప్పటి వరకు అయితే మనం వేచి ఉండక తప్పదు. ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి గ్రూప్ 2 అప్డేట్. అలాగే మీరు మన కంటెంట్ చూసినట్లయితే, మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.